హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఏవీస్ ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇవాళ ఒక ఏవి అన్నది వేసేసారు బిగ్ బాస్. కానీ జస్ట్ వావ్ వావ్, అసలు నా మామూలుగా లేదు అసలు ఇమాన్యువల్ జర్నీ అయితే. ఈ అబ్బాయి ఎందుకు విన్ అవ్వకూడదు? అసలు ఈ అబ్బాయి ఏం తక్కువ ఆడాడని, ఏం తక్కువ చేశాడని హౌస్లో ఏమైంది, ఎందుకు ఈ అబ్బాయి విన్ అవ్వకూడదు అనేటట్టు ఉంది ఆ జర్నీ. నిజమే, మొన్నటిదాకా కూడా ఈ అబ్బాయి విన్ అవుతాడు, ఈ అబ్బాయి విన్నింగ్ రేస్లో ఉన్నాడు అనే అబ్బాయి ఈరోజు థర్డ్ ఫోర్త్ అనే ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. కేవలం కొన్ని ఆటల వల్ల కావచ్చు, కొన్ని సార్లు ఏదైనా తేడా పడుతుంది. కానీ ఈ అబ్బాయి విన్నర్ అయ్యే ఛాన్సెస్, విన్నర్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కడా కూడా అంచులో దరిదాపులో కూడా కనపడట్లేదు. ఏమో తెలీదు ఆ టైంకి ఎలా ఉంటుందో, కానీ ఈ అబ్బాయికి విన్నర్ అయ్యే అర్హత మాత్రం బాగా ఉంది. సూపర్గా ఉంది ఈ అబ్బాయి. మీకు ఎలా అనిపించింది అన్న విషయం అయితే కమెంట్ చేయండి. ఆ కమెడియన్ నుంచి ఒక హీరోగా మారిన అన్నప్పుడే అసలు మామూలు గూస్ బంప్స్ కాదు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఎవరు తనూజ రీతుతో పాటు జరిగిన ఏదైతే ఏవీలో ఉందో లాస్ట్లో ఏడుపుతో కొంతవరకు అది చేస్తారనమాట ఆ ఎడిటింగ్లో. అసలు అబ్బాయి ఆగట్లా, అబ్బాయికి ఏడుపు ఆగట్లా, అంత భయంకరమైన మ్యూజిక్. అలాగే వాళ్ళని చూపించడము, అలాగే సంజన గారితో ఉన్న బాండింగ్ అసలు మామూలుగా చూపించాల. బిగ్ బాస్ నోట్తో చెప్పేటప్పుడు కూడా వాళ్ళ బాండింగ్ గురించి చెప్తారనమాట. చాలా సూపర్గా ఉంది. అబ్బాయికే కాదు, అక్కడ ఉన్న టాప్ 5 వాళ్ళందరికీ కూడా ఒక ఏదంటే లైఫ్ టైం మెమరీ అనమాట. ఇదంతా కూడా ఎవరు హౌస్లోకి వచ్చినా కానీ లాస్ట్ టాప్ 5 దాకా ఉండాలి, ఈ జర్నీస్ వినాలి, ఏవీస్ చూడాలి, అది బిగ్ బాస్ నోట్తో వినాలి అనే కోరిక మాత్రం పెట్టుకొని వస్తారు హౌస్లోకి. లాస్ట్ దాకా ఆ మాట వినాలి. విన్న తర్వాత గురించి ఆలోచిస్తారు, కానీ ఈ ఏవీస్ గురించే ముందుగా ఆలోచిస్తారంటే ఆయన చెప్పే మాటలకు కానీ ఆ ఏవీ కటింగ్ కానీ ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఉందో మనకు ఆల్రెడీ తెలుసు. సో గుడ్. ఇమాన్యుయల్ కమెడియన్గా వచ్చి ఇప్పుడు హీరో అయ్యాడా? ఇమాన్యుయల్ గెలిచాడా, గెలుస్తాడా, టాప్లో ఉంటాడా, టైటిల్ విన్నరా, ఫేవరేట్ అవుతాడా, ఇవన్నీ పక్కన పెడితే ఇమాన్యుయల్కి ఈ సీజను ఏంటి ఉపయోగం ఏంటి? ఇమాన్యుయల్ అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇమాన్యుయల్ తెలుసు. స్ట్రెస్ ఫీల్ అయితే జబర్దస్త్ చూడాలి, స్ట్రెస్ బాగా ఎక్కడైనా టైంపాస్ ట్రైన్లో వెళ్తుంటే టైంపాస్ కోసం అయినా జబర్దస్త్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పనులు చేస్తూ జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారు. అలాగా చాలామందికి నాడు ఈ అబ్బాయి చాలా మందికి దగ్గరైన వ్యక్తి. మరి వాళ్ళు ఇమాన్యుల్కి కొత్తగా ఏమొచ్చింది? ఇమాన్యుల్కి కొత్తగా వచ్చేది ఏముంది? సక్సెస్ ఏముంది? అందరూ తెలిసిన వాడే కదా, పొద్దున్న లేదా సాయంత్రం దాకా యూట్యూబ్లో టీవీల్లో అందుకు కనపడలేని వాడే కదా. అలాంటప్పుడు ఇమాన్యుల్ సాధించింది ఏంటి? ఇప్పటిదాకా ఇమాన్యుయల్ తెలుసు. ఎలా తెలుసు? ఒక జబర్దస్త్ కమెడియన్గా తెలుసు. ఈరోజు ఇమాన్యుయల్ ఎలా తెలుసు? ఒక వ్యక్తిగా తెలుసు. తనని తాను ఆవిష్కరించుకున్న విధానం అన్నది చాలా స్ఫూర్తిదాయకము. తనను తాను మెరుగుపరుచుకున్న విధానము, మనుషులతో తను బంధాలు కలిపిన విధానము, మాట కలిపిన విధానము, అందరిలో ఒకటిగా వెలిగిన విధానము, బాధపడే వాళ్ళకి ఆ చిరునవ్వు కోసం తను పడ్డ తపన, అలానే డల్ అయిన వాళ్ళకి నేనున్నానంటూ ఒక ధైర్యము, భరోసా, అలానే వాళ్ళలో ఒక తెలియని ఉత్సాహాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే ఎప్పుడూ ఒక చెయ్యి, ఒక స్నేహితుడు, ఒక బిడ్డగా, ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఇలా ఎన్నో రకాలుగా ఆ అబ్బాయి తను తాను ఆవిష్కరించిన విధానం. ఎవరైనా చెప్పాలంటే తన జీవితాన్ని మళ్ళీ రాసుకున్నాడా, జనాలు చూపించడానికి తన జీవితాన్ని మళ్ళీ చూసుకున్నాడా అన్నంత ఫీలింగ్తో వచ్చింది. ఇది పెద్ద అచీవ్మెంట్. బిగ్ బాస్ హౌస్లో ఆ స్టేజ్ మీద నుంచొని బిగ్ బాస్ నోటితో ఆ జర్నీని చూస్తూ ఉండంటే ఎప్పటికైనా లైఫ్ అసలు అబ్బా చాలాదా మనకి ఈ ప్రయాణం అనిపిస్తుంది. పెద్ద అచీవ్మెంట్ అనేది, ఆ పెద్ద అనేది చిన్న మాట నిజం చెప్పాలంటే. చాలా గొప్ప అచీవ్మెంట్ అది. ఎందుకంటే అన్ని రోజుల ప్రయాణం, ఇంట్లో వాళ్ళు ఉండరు, పక్కన ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, ఎవరు బాగా మాట్లాడుతున్నారో తెలియదు, మంచిగా మాట్లాడుతున్నారో, స్ట్రాటజీతో మాట్లాడుతున్నారో, మొహం ముందొక మాట వెనకొక మాట, నామినేషన్ స్ట్రెస్, నాయన నరకం ఉంటుంది అక్కడ. జీవితం అంటే మొత్తం కళ్ళ ముందు కనపడింది. అలాంటి జీవితం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ పడ్డ కష్టం అంతా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనల్ని మెచ్చుకోండి. అంటే మనిషికి మాటే మంత్రం అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే
ఒక మాట, ఒక ప్రశంస అనమాట. అంటే మనం చేసిన కష్టానికి ఒక గుర్తింపు ఏదన్నా వచ్చినప్పుడు అసలు దానికి మించి అంటే డబ్బు సంపాదిస్తాం అది ఓకే. లేదు దానివల్ల లగ్జరీ లైఫ్ వస్తది. అది గూడా ఓకే. అయన్నీ పెద్దగా సంతృప్తి ఇవ్వవండి. కానీ మనం పడ్డ కష్టాన్ని గుర్తించినప్పుడు, ఆ కష్టానికి గుర్తింపు తగ్గట్టు ఒక మాట అన్నప్పుడు, ఏదైతే మన గుండె కోరుకుంటూ ఉంటదో, ఇలా ఎవరైనా మాట్లాడితే బాగుండు. నన్ను నా గురించి చెబితే బాగుండు. లేకపోతే నేను పడ్డ దీన్నంతా గొప్పగా చెబితే బాగుండు. వినాలనే ఒక కోరిక గుండెకుంటది. ఎప్పుడైతే ఆ గుండె కోరుకుంది వింటదో, ఎప్పుడైతే ఆ గుండెకి కావాల్సింది దొరికిద్దో, ఇంకా అది అసలు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అది. అలాంటివి మళ్ళీ మళ్ళీ పుట్టవు. మళ్ళీ మళ్ళీ రావసలవి. అవి లైఫ్‌లో ఎప్పుడు పడితే అప్పుడు రావు. అవి చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సంఘటనల్లో 'బిగ్ బాస్' జర్నీలో ఆ స్టేజ్ మీద కూర్చొని బిగ్ బాస్ మాటలు వినటం, అట్లానే ఆ జర్నీ చూడటం అనేది చాలా రేరెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ అనమాట. ఈజ్ నాట్ ఏ జోక్. ఒక్కోసారి అంటుంటారు చూసారా, ఓ చిన్న మాట చాలు ఎక్కెక్కి ఏడటానికి అని చెప్పి. అలా ఉంటది అక్కడ. అది ఆ పొగిడినప్పుడు, ఆ కష్టాన్ని గుర్తించినప్పుడు అసలు దేవుడొచ్చి దిగినా గూడా ఆ ఎమోషన్ ఆపలేం. అది దబ 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 వచ్చేస్తా ఉంటది. అది ఆ గుర్తింపుని అది కూడా మనకు కూడా తెలుసు. అది మనం ఏం చేస్తామంటే అది వాళ్ళకి చెప్తుంది కూడా విని కూడా మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. నిజమే గదా! నిజమే గదా! అని చెప్పేసి ఆటోమేటిక్‌గా అసలు మామూలుగా ఉండదు. ఆ ఫీలింగ్ అదనేది చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. అంత బాగా ఆడి, అంత చేసిన తర్వాత గుర్తింపు వస్తుంది అనంటే ఒక చిన్న మాటండి. ఎవరైనా ఇంట్లో "నువ్వు ఇది చేసావా? వంట బాగా చేసావా?" అనంగాల్నే ఏమనిపిస్తది? అప్పటిదాకా కష్టపడి చేసిందంతా ఒక కష్టాన్ని కూడా మర్చిపోతాం. ఎందుకో ఆ చిన్న మాట. అలాగే అక్కడ అంత కష్టపడ్డారు, అంత ఆడారు, అసలు మామూలుగా దెబ్బలు తిన్నారా? ఇంకేమైనా ఇచ్చేసుకున్నారా? ఫ్యామిలీ మెంబర్స్ లేరు. అందరిని వదిలేసున్నారా? వాళ్ళ మాటలు విన్నారా? "నువ్వు అలాంటోడివి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా" ఇన్ని మాటలు విని కూడా ఈ 3 నెలలు నాకు ఎప్పుడు కూడా ఏమనిపించేదంటే ప్రతి సీజన్ ఏదైనా గాని ఏముంది అక్కడ ఉండటం పెద్ద విషయం ఏం కాదు. 3 నెలలే గదా! ఏముంటది అని ఏదో కొద్దో గొప్పో నాకు అసలు దాని గురించి కానీ ఈ సంవత్సరం నాకెందుకో తెలీదు. అమ్మో! ఉండడం చాలా కష్టం. అమ్మో! ఉండలేము. అమ్మో! ఎలా అసల ఎందుకుంటాం అలా? వారం రోజులు కూడా ఉండలేమేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏంది మామూలు బిగ్ బాస్ మామూలు క్యాజువల్‌గా చూసేటప్పుడే అనిపించింది. ఒకసారి ఊహించుకుంటే అస్సలు ఉండలేము. మన వల్ల కాదు అని. ఎందుకనంటే అదెలా ఉంటదంటే ఒక బాగా ఎమోషనల్ అయిపోయి నేను చెప్తా ఉంటారు. ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో మాట్లాడాలో తెలియక, వీళ్ళు మనోళ్ళా? కాదా? ఎలా మాట్లాడాలి? ఎవరితో ఉండాలి? ఎవరు మంచోళ్ళు? ఎవరు చెడ్డోళ్ళు? లేపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారో, వాళ్ళెలా ఉంటున్నారో, వాళ్ళకి ఆరోగ్యాలు ఇంట్లో ఉంటేనే ఏదైనా బాగోలేదంటే, అమ్మో! ఎందుకు బాలేదు? ఏందని ఇంత 100 సార్లు ఆలోచించే వాళ్ళము, వాళ్ళతో ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా 3 నెలల పాటు ఉండాలి అనంటే, అసలు ఎలా జరిగిద్ది? అది సాధ్యమేనా అది? అని అనిపించింది నాకు. ఈ సంవత్సరమే నాకలా అనిపించింది. మరెందుకో ఇక్కడ తెలీదు. గొప్ప విషయం ఏందంటే, మనం అందరం దీన్ని చాలా చూస్తున్నాం గానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఊరకనే అవ్వరండి. కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు సంజన గారిని చూడండి. చిన్న బాబుని వదిలేసి వచ్చారు. అంటే తన కేర్ కావాలి. నాకక్కడే అట్లానే అనిపించింది. తనుజని చూడండి. వాళ్ళ చెల్లెలు మ్యారేజ్. మ్యారేజ్. అట్లానే ఇంతకుముందు నటరాజ్ మాస్టర్ కూడా కన్సీవ్డ్ అప్పుడు వస్తాడు. అవును. సింగర్ రేవంత్ కూడా వాళ్ళ మిసెస్ కన్సీవ్డ్ అప్పుడు వస్తాడు. అవును. ఇవన్నీ చూస్తానికి ఎలా వస్తారా అనిపిస్తది. కానీ కొన్ని కొన్ని జీవితంలో సాధించాలి అంటే కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అది ఆ లైఫ్‌ని స్ట్రాంగ్‌గా తీసుకునే ఒక వ్యక్తిత్వం ఉంటది. ఆ వ్యక్తిత్వము గొప్పదని చెప్పట్లేదు నేనేమి. గొప్పదే. కానీ దాన్ని వాళ్ళు భరించిన విధానం ఉంటది చూసారా? అది గొప్పదన్నిటికన్నా. ఎందుకంటే అలా రావటం, నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయమే కాదు. ఏముందిలే అని. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఫేస్ చేస్తామన్నమాట. దాన్ని భరించాలి. అది చాలా నేర్పిస్తది జీవితానికి. చాలా చాలా నేర్పిస్తది. అది ఇచ్చే తృప్తి గాని, అది ఇచ్చే అది వేరే లెవెల్ ఉంటదన్నమాట అది. సో నేను అనుకుంటుంటా అప్పుడు బిగ్ బాస్‌కెళ్తే నేను ఉండగలుగుతానా లేదా? నవ్వుతావేందమ్మాయి? ఉండగలుగుతావా లేదా? అస్సలు ఉండలేమండి. మన వల్ల కాదు. అది ఎలా ఉంటదంటే అంటే నాకైతే జనరల్‌గా నేను ఎలా ఉంటా, ఇంట్లోనే ఒక ఇంట్రోవర్ట్‌లా ఉంటా నేను. అంటే మాట నాకు రాదు తొందరగా. తొందరగా రాదు వెంటనే. నాకదే అనిపిస్తుంటది. కర్మకాలి నేను పోతే ఎలా ఉంటది అది. ఇక్కడ ఇప్పుడు మా ఇంట్లో ఉన్న నలుగురి మధ్య నాకు సరిగ్గా టక్కని మాట దొరకదు నాకు. ఇప్పుడు ఈ అమ్మాయితోని మాట్లాడతాను కొద్దిగా. మా ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడను. చాలా చిత్రంగా ఉంటది.
అది అక్కడ అంతమంది మరి ఉన్న ముందు ఎలా ఉంటాం మనం? ఇవన్నీ కాదు. ఇది ఎలా ఉండటం కాదు. ముందు ఫుడ్ అడగరు. వాళ్ళు పెట్టేదాకా కూడా ఫుడ్ అడగరు. ఒకవేళ ఫుడ్ తగ్గినా పర్లేదని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోతా కానీ వెళ్ళి అడగరు వాళ్ళని ఫుడ్. అలాంటి వాళ్ళు ఆడికెళ్ళి ఇక్కడ నేనేం చేస్తాను, నేను మంచం మీద పడిపోవాలి, బాంబు తింటున్నాను లేదా అని అలా కొంతమంది ఉంటారు. అందుకే అనుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు, అంటే వామ్మో మీకు దయచేసి మీ దండం మీద ఆలోచన కూడా రాని మాకండి అసలు అని చెప్పేసి. అదే అగ్ని పరీక్ష 2 ఉంది అని అంటే ఈసారి నేను ట్రై చేస్తానంటే నాకు ఆలోచన వచ్చిందనమాట. వామ్మో అసలు అయినా వెళ్ళాలి ఒకసారి, అంటే మనకు పిలవరానుకోండి వేరే విషయం. అగ్ని పరీక్షకి ఒకవేళ ఈసారి ఏదన్నా అంటూ రాయేద్దాము అంటే ఒక చిన్న ట్రై అనమాట. ట్రై అంటే ఏదంటే కామెడీ కాండి, సీరియస్ కాదు. అంటే ఒక ప్రయత్నం చేయాలి కదా, అంటే మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంటి మనం ఉండగలుగుతాం మనుషుల మధ్య, ఇంకా నాలాంటి మనుషుల మధ్య బతకలేదు అసలు. అలాగే ఇంతమంది మధ్య బతకాలి అంటే చాలా గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. నాకు అంత సీన్ లేదు. అది ఎంతవరకు నేను చేయగలుగుతారా లేదా అని ఒక చిన్న ఏదో అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ మన దాకా అలాంటి అవకాశం మన దాకా రావడం అనేది పెద్ద వండర్ అనుకోండి, అది వేరే విషయం. అది తర్వాత జ్యోతిష్యం చెప్పిన ఇమాన్యువల్ మామూలుగా కాదు, అల్లాడిచి పడేస్తాడు. అబ్బాయి ఇంకా కమెడియన్ గా అసలు ఏదంటే ఫ్లూయెంట్ గా వచ్చేస్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు అరే రేఖలే లేవురా నీ చేతికి అని చెప్పడం, అలాగే నీకు చెయ్యలేదురా వాడికి లేకపోయి నీకు అసలు చేతే లేదురా అని చెప్పి అనడం కానీ, సంజన గారితో మాట్లాడేటప్పుడు కానీ, అలాగే తనుజాతో ఫ్లర్ట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కానీ చాలా బాగా మాట్లాడతారు. చాలా జాగ్రత్త జోవియల్ గా చేసేస్తారు అనమాట. అలాగే సంజన గారు సిస్టర్ చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా ఇచ్చేసారు. అనుకున్నాం తెలుగు ఎలా వచ్చారంటే, మేము ఆది పెన్సిటీ వాళ్ళ వైఫే కదా, మేబీ ఆది తెలుగు వాళ్ళే అనుకుంటాను కదా, తెలుగు వాళ్ళే కాబట్టి ఆబ్వియస్ గా వస్తుంది వాళ్ళకి. సంజన గారు కూడా అలా అనుకుంటే మరి ఎట్లా, వాళ్ళంతా కన్నడలో మాట్లాడతారంట, ఆయన ముస్లిం, మరి అలా అంత బాగా స్టార్టింగ్ లో కూడా బాగానే మాట్లాడారు, మరీ ఇంత తీసేసినట్టు మాట్లాడారు. కానీ ఉండే కొద్ది ఫ్లూయెన్సీ ఎక్కువ అయిపోయింది, బాగా మాట్లాడటం ఎక్కువైంది. కానీ తర్వాత ముందు స్టార్టింగ్ లో కూడా కొంచెం బాగానే మాట్లాడారు, కానీ చాలా బాగా మాట్లాడారు. నాకు కరాటే వచ్చు, నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను చూస్తాను అంటే లేదు ఏడుస్తారు కదా లాస్ట్ వీక్ సంజన ఇమాన్యువల్ గురించి. నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకటి అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ద వే షీ కన్వేడ్ డైరెక్ట్ ఒక హీరో ఒక రంగా అది అంటే పెద్ద హీరో ఆయన, ఆ హీరో వాళ్ళ మిస్సెస్, ఈమెకి సిస్టర్. తను చెప్తుంది, తను ఎలా చెప్తుంది, చాలా బాగా చెప్తుంది, కన్వే చేస్తుంది, నువ్వు ఇలా చెప్తుంది. కానీ ఇక్కడ తను చూస్తున్న విధానం అనమాట, సంజన గారు వాళ్ళ చెల్లిని చూస్తున్న విధానం అన్నది నాకు చాలా బాగా నచ్చింది. నేను కొద్దిగా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకు అట్రాక్ట్ అయ్యాను, నాకు ఈ తనలో ఈమెలో నాకు కొద్దిగా అంటే నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే అంటే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎమోషన్ అవుతారు, ఒక రకమైన ఫీల్ ఉంటుంది, ఒక ఎమోషన్ చూపిస్తారు, ఒక ఇది ఉంటుంది. కానీ సంజన గారు ఆమెను భలే చూశారు, అసలు కళ్ళు ఆర్పకుండా జస్ట్ ఆ మాటలు వింటూ అలా చూశారు అంతే. ఎక్కడ ఓవర్ డ్రామా లేదు. అంటే ఎమోషన్, ఆమె చాలా ఎమోషన్ ఉంటుంది నిజంగా. ఇమాన్యుయల్ దగ్గర ఎమోషన్ అయ్యారు అయితే వాస్తవం చెప్పాలంటే, మాట్లాడలేదని. అలాంటి ఆమె ఆ ఫ్యామిలీస్ వాళ్ళ అంటే హై సొసైటీలో ఉన్న వాళ్ళు ఇది ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి, అది భలే మేనేజ్ చేస్తారు, బాగా చాలా కరెక్ట్గా బాగా బ్యాలెన్స్ చేసింది. నేను ఇదే యాటిట్యూడ్ ఎప్పుడు చూసానంటే, వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు, ద వే షీ డీల్డ్, ఎలా హ్యాండిల్ చేసిందన్న దాన్ని చాలా గొప్పగా ఇచ్చేసారు. అలా ఉండడం చాలా కష్టం. అవునా, మాట్లాడిన తర్వాత కూడా మా ఫ్యామిలీ అంతా ఇట్లాగే ఉంటారు అని చెప్పేసి అనడం కానీ, నిక్కి గల్రాని, సంజన గల్రాని అనమాట. కానీ చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా స్టైల్. మామూలుగానే ఆమె రీసెంట్గా కాదులే, ఒక 1 year 2 years అయింది వాళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా. చాలా బాగా కానీ కన్వే చేసిన విధానము అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. అలాగే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడొచ్చు, ఇంతే దూరంలో ఉన్నావు, నువ్వు ఆలోచించుకో, ఆడు, నువ్వు ఈ 3 వారాలు లాస్ట్ వారాలు ఇంకా బాగా ఆడావు, కానీ చాలా బాగా ఎమోషనల్ కూడా అయ్యావు. నువ్వు పిల్లల గురించి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పిల్లల గురించి వాడు అందరూ బాగానే ఉన్నారు, అందరు చూసుకుంటున్నారు, నువ్వేం ఆలోచించద్దు అని చెప్పి కూడా చెప్పారు. సో అది ఇవాళ ఎపిసోడ్. ఆ బాల్స్ టాస్ ఒకటి ఆడారు, దాంట్లో కూడా ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటే ఇంకోళ్ళు అయిపోయింది ఏదో ఒకటి దబా ఆడి పక్కన పడే కదా, ఆడిని కూడా అలా ఆడావు, ఇలా చేసావు, అలా చేసావు. కళ్యాణ్ అదే చెప్పినప్పుడు కొద్ది కళ్యాణ్ తనుజ గురించి ఫన్ బాగా జనరేట్ చేసినట్టున్నాడు, ఎవరు మన ఇమాన్యుయల్. అది బాగా సెట్ అయింది వాళ్ళకి, బాగా ఎంజాయ్ చేసింది తనుజ కూడా, కళ్యాణ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. డెమన్ బాగా అందరికంటే డెమన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు షోని ప్రస్తుతానికి.
అంటే ఏదైనా పర్లేదు నేను ఫేస్ చేస్తాను అన్నట్టుగా ఉన్నాడు. మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నాడు. తనలో ఒక మంచి అట్మాస్ఫియర్ కనపడుతుంది. ఇంకా మిగతా వాళ్ళల్లో ఉంది 1, 2, 3 స్థానాల్లో ఫేసుల్లో కనపడుతుంది టెన్షను. అంటే తనుజ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. ఇలా ఫేసుల్లో ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది. ఎవరు వస్తాం ఏంటి అని ఒక చిన్న ఇదైతే ఉంది. కానీ ఇవాళ తనుజ ఏవి అయిపోయింది, అలాగే డెమాన్ ఏవి కూడా అయిపోయింది. ఇవాళ మనకైతే రేపు చూపిస్తారు. ఇమాన్యుయల్ ఏవిలో తనుజ బాగా కనపడ్డది. అవును. వాళ్ళ మధ్య జరిగిన అన్ని గొడవలు జరిగినాయి, క్యూట్ విషయాలు జరిగినాయి, ఫన్ జరిగింది. చాలా బాగా ఎమోషనల్ అవుతాడు కూడా అన్నమాట. సో చాలా వేరియేషన్స్ చూపించాడు బాగా. అంటే ఇమాన్యుయల్ జర్నీలో అన్నీ ఉంటాయి వాస్తవంగా. ప్రతిదీ నవరసాలు పండించగలగ జర్నీ ద వే ఆఫ్ లివింగ్ అంటాం. అంటే మనిషి జీవితం ఎలా ఉంటుందో అట్లానే ఆ అబ్బాయి ఇక్కడ అన్ని రకాల ఎమోషన్స్ చూశాడు. ప్రతిదీ చూశాడనమాట. అంటే టెన్షన్ చూశాడు, అలానే తనలో భయాన్ని చూపించాడు, అట్లానే తనలో మంచిని చూపించాడు, అప్పుడప్పుడు తనలో ఆట గెలవాలని ఒక తాపత్రయాన్ని చూపించాడు. ఒక తెలియని ఆప్యాయత ఉంటుంది భలే. అందరూ బాగుండాలనే ఇదిగా చూశాడు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అనే ఒక ఇది కూడా చూశాడు. అందరిలో మంచిగా ఉండాలి నేను అనే ఒక ఇది కూడా చేశాడు. కొంత అయిపోయిన తర్వాత లేదు నా సెల్ఫ్ నేను ఆడాలనుకుంటు అన్నీ A to Z ఒక లైఫ్లో అన్నీ ఉన్నాయి అబ్బాయికి. సో గుడ్, మంచి లైఫ్ టైమ్ మెమరీ అతనికి. అలాంటి చూసి బాగా ఎమోషనల్ అయ్యాడు, చాలా బాగా ఎమోషనల్ అయ్యాడు అన్నమాట. వాళ్ళకి కాబోయే అమ్మాయి కూడా వాయిస్ నోట్ పెట్టిందని విన్నా నేను. చాలా బాగా చెప్పారంట. పెట్టి చాలా బాగా మాట్లాడారు మాత్రం. అంటే ఏం తక్కువ, ఏం ఆడలేదు, ఎంత బాగా ఆడాడు, ఎందుకని కమెడియన్ పిఆర్ టీమ్స్ లేవు మాకు, మీరే మాకు పిఆర్ టీమ్స్, గెలిపించే ప్రయత్నం చేయండి, మాకు పెద్దగా మేమేం పెట్టుకొని వెళ్ళలేదు, తను ఎవరికైనా తక్కువ ఆడలేదు కదా అని చెప్పి ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేశారన్నమాట ఆమె. అంటే తను గెలవాలని కోరిక. వాస్తవం, నిజం అది. ఇమాన్యుయల్ టాప్ 5కి ఎందుకు పడ్డాడనగా నేను చెప్పాను రీజన్ మీకు. నేను చాలా మంది ఎవరో తిరిగి వినలేదు, కానీ నేను చెప్పింది వాస్తవం అది. ఇమాన్యుయల్ ఎందుకు టాప్ 5లోకి వెళ్తాడని తెలిసినా కూడా కంగారు పడ్డాడు. ఎందుకు టికెట్ ఫినాలే కోసము అంత ఎక్కువగా తాపత్రయపడ్డాడంటే భయం. ఏంటా భయం? కమెడియన్ను, జబర్దస్త్లను ఆపేస్తారేమోనండి ఇక్కడ, లోపలికి వెళ్ళనీయకుండా టాప్ 5 ముందు ఆపేస్తారేమో అన్న ఒక భయమే ఆ అబ్బాయిని ఆ రోజు అలా కనపడేట్టు చేసింది మనకి. కాబట్టి ఇమాన్యుయల్కి అర్హత ఉందా లేదా అంటే అర్హత ఉంది. అలానే గెలవకపోయినంత మాత్రాన ఇమాన్యుయల్ తగ్గేది ఏమీ లేదు. గెలిచిన వాళ్ళకి ఎంత పేరు వస్తుందో అంతకు మించి ఇమాన్యుయల్కి తనకి ఇంకా పెద్ద గొప్ప పేరే వస్తుంది. అంత మించిన విజయం కూడా ఏమీ లేదు. సో వాట్ ఎవర్ ఆ లక్ష్యాన్ని పెట్టుకొని వచ్చాడో ఆ లక్ష్యాన్ని అయితే రీచ్ అయ్యాడు అబ్బాయి. చాలా పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాడు. ఇక నుండి ఇమాన్యుయల్ అనగానే జబర్దస్త్ ఇమాన్యుయల్ గుర్తుకు రాడు. ఇక నుండి ఇమాన్యుయల్ అనగానే బిగ్ బాస్ ఇమాన్యుయల్గా గుర్తొస్తాడు. ఇమాన్యుయల్ అనగానే కమెడియన్ గుర్తుకు రాడు. ఇమాన్యుయల్ అనగానే ఇవన్నీ మన ఈ జర్నీ చేసిన జర్నీ అంతా కళ్ళ ముందు ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సరే, ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అది. రేపైతే ఇంకా ఇద్దరు ఏవి చూపిస్తారో, 3 మెంబర్స్ ఏవి చూపిస్తారో చూడాలి. దాని తర్వాత లాస్ట్ డే ఎవరికి చూపిస్తారో, లేకపోతే ఆ లాస్ట్ డే అంటే ఇంకేముంటుంది, 1 అవర్ ఓటింగ్, 2 అవర్స్ ఓటింగ్తో చూపిస్తారు. చూడాలి ఎలా జరుగుతుందో, ఎవరిది చూపిస్తారు లాస్ట్లో, ఎవరికి అన్యాయం జరగబోతుందా అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఏవి చూసిన తర్వాత కూడా కొద్దో గొప్ప కొంతమందికి ఇంప్రెషన్ వేయచ్చు, వేయకపోవచ్చు. వీటి మీద కూడా ఏదో మరీ అంత కాకపోయినా కానీ అందరికీ ఎవరికి వాళ్ళకి స్టిక్ అయిపోయి ఉన్నా కానీ ఏదో ఏవి చేసిన తర్వాత కొంతమంది మనసు మార్చుకోవచ్చు, వేయచ్చు, అవకాశం ఉంది. కానీ లాస్ట్ డే ఎవరికైతే ఏవీస్ వేస్తారో వాళ్ళకి మనకి ఎపిసోడ్ అయిపోయినప్పటికీ 1 అవర్ మాత్రమే కరెక్ట్గా ఉంటుంది అనమాట ఓటింగ్కి. అది కొంచెం అనిపిస్తుంది, మరి ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.